హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన ఆలుగడ్డ, దోసకాయ, టమాటో ఈ మూడు కాంబినేషన్తో కర్రీ చేస్తున్నామండి. చాలా బాగుంటుంది. సో ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకున్నాము. ఆయిల్ వేడైంది అండ్ తాలింపు గింజలు, ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాము. సో సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాను. ఆ తర్వాత చాప్ చేసి పెట్టిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేస్తున్నాము. సో తర్వాత వచ్చేసి మసాలా వేస్తున్నాను, గరం మసాలా. సో ఆ తర్వాత ఒక 1.5 స్పూను పసుపు కూడా వేసానండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి. ఇవి యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని కూడా దీంట్లో వేస్తున్నాను. ఆ తర్వాత దోసకాయ ముక్కలు కూడా వేస్తున్నాను. సో ఈ మూడిటి కాంబినేషన్ కర్రీ అనేది చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. సో ఇవన్నీ వేసిన తర్వాత చూసారు కదండి, టమాటాలు కూడా మనం ఇంతకుముందు మన భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ చెప్పుకున్నట్టు క్రష్ చేసి కొంచెం సాల్ట్ వేసి కలుపుకున్న తర్వాత చక్కగా గ్రేవీ వస్తుంది. కర్రీ కూడా చాలా బాగుంటుందని చెప్పానండి. అదేవిధంగా టమాటాలు వేసాము. ఆ తర్వాత మనం కారము, సాల్ట్ అవి కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుకున్నాము. సో ఫైనల్గా మనం ధనియాల పొడి వేసేసి సో కుక్కర్ మూత పెట్టి ఓన్లీ స్విమ్లో మాత్రమే ఉడికించాలండి. సో చూసారు కదా, చక్కగా ఉడికిపోయింది. అంతే అండి, ఎంతో రుచికరమైన వేడి వేడి దోసకాయ, టొమాటో, ఆలుగడ్డ కాంబినేషన్తో కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై ఫ్రెండ్స్.